అంటే మీరు ఒక్కటి చెప్పండి, అంటే తెలంగాణ ఆకాంక్ష అన్నది కేసీఆర్ గారి కంటే ముందు ఎప్పటి నుంచో ఉన్నది, దానికి దశాబ్దాల చరిత్ర ఉంది. సరే, అనేక మంది చెన్నారెడ్డి గారు కానివ్వండి 69లో ఆయన పార్టీ పెట్టడం, తర్వాత మెర్జీ చేయటం ఆయన ఎంపీలతో సహా కాంగ్రెస్లో, తర్వాత సబ్సిక్వెంట్గా చాలామంది అనేక మంది లీడర్లు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరు చాలామంది తెలంగాణ కోసం ఫైట్ చేశారు. అయితే ఈ ఆకాంక్షని బలంగా ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిన ఆవశ్యకతను ఆయన కేసీఆర్ తీసుకున్నారు. ఆయన వ్యూహాలు కానివ్వండి, ప్రతి వ్యూహాలు కానివ్వండి, ఏదైనా కూడా అది సక్సెస్ అయింది. ఆయన ఈ పదవికి అర్హుడు కాదంటారా మీరు? తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి కావడానికి ఆయన అర్హుడు కావడా? ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమంలో ఒక పొలిటికల్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం, దాంట్లో తెలంగాణవాదులు అందరూ కూడా మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా ఒక ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి దాంట్లో పనిచేయడం, ఆ ఉద్యమ క్రమంలో కేసీఆర్ గారిని నాయకుడిగా అంగీకరించడం, ఇవన్నీ జరిగినాయి సత్యాలు, చారిత్రక సత్యాలు. ఇందులో జాతీయ పార్టీలు కూడా ఈ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి తల ఒగ్గి పార్లమెంటులో బిల్లు పాస్ చేయడం వాళ్ళ పాత్ర కూడా మనం మరవలేంది. ఇక్కడ మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమాన్ని నిర్మాణం చేసిండ్రు అన్న క్రెడిట్ ఆయనకు రావాల్సిందే. ప్రజలు కూడా ఆ కోణంలో చూసి టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయినారు, దాన్ని మార్చలేము. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే ఏ ఆకాంక్ష అయితే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుంది అనుకున్నారో ఆ లాభం జరిగే దిశగా ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఉండాలి. ఎవరైతే వద్దని కోరుకున్నారో, ఎవరి చేతికి అధికారం రావాలనుకుంటున్నారో, లేదా ఏ కార్యక్రమాలు తెలంగాణ ప్రజల్లోకి రావాలి, గ్రామాల్లోకి రావాలి, అభివృద్ధి ఫలాలు అందాలి, ఏ రీతిగా అందాలనుకుంటున్నారో వాటికి భిన్నంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం పథకాలు రూపకల్పన చేస్తూ ఇచ్చిన హామీలను తుంగలో దొక్కుతూ కొత్త విధంగా ఇక్కడ అధికారం నిర్వహిస్తూ ఉంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు వ్యతిరేకించాలి. అంటే కొన్ని ఉదాహరణలు చెప్పగలరా మీరు? ఒకటండి, అంటే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వెళ్తున్నారు ఈరోజు తెలంగాణ అభియోగం. నేననేది దానికంటే ముందుగా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ప్రజలకు నచ్చనట్లయితే మీకు అనేకమైనటువంటి ఉప ఎన్నికలు జరిగినాయి. అదే ఉప ఎన్నికల్లో కూడా వరంగల్ ఉప ఎన్నిక కానివ్వండి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా రిసౌండింగ్ విక్టరీ వచ్చింది టీఆర్ఎస్కి, ఇంక్లూడింగ్ ఈ జీహెచ్ఎంసీ. కాబట్టి ప్రజలందరూ టీఆర్ఎస్ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ విధానాలను బలపరుస్తున్నారు అనేటువంటిది మనకి అర్థం కావటం లేదంటారా? ఒకటండి, ఎన్నికలు అనేవి నిజంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని చెప్పి ఓటేసే ఎన్నికలు 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలు. మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు అంటారా, అవి ఖచ్చితంగా అప్పటి పరిస్థితిని బట్టి రూలింగ్ పార్టీకి అనుకూలంగా పోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రతిపక్షం నుంచి అభ్యర్థి వస్తే చేసేది ఏముంది, అభివృద్ధి కావాలంటే రూలింగ్ పార్టీ అభ్యర్థినే ఓటేయాలనేది ఒకటి కాన్సెప్ట్ జనరల్గా ప్రజల్లో ఉంటుంది. తర్వాత అధికార దుర్వినియోగం అంటూ జరుగుతుంది. ఈ పథకాలు వేరే వాళ్ళు వస్తే ఈ పథకాలు మాకు రావేమన్న భయం కూడా ప్రజల్లో ఉంటుంది. సామాన్య మానవుడు ఓటర్ కూడా ఆయనకు భయాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి, మమ్మల్ని విడదీసి చూస్తారేమో అని ఇది ఉంటుంది, స్థానిక నాయకత్వ ప్రభావం ఉంటుంది, వలసల ప్రభావం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో టీడీపీఏ గెలుస్తుండే. అంతని చెప్పి ఎన్ని ఎన్నికలైనాయి, 3 ఎన్నికలైనాయి కదా. ఇప్పుడు ఎన్నికలు పెట్టమనండి, అంతేందుకు? మీరు అన్నదానికి ఒకటి చెప్తా ఉన్నా, పార్టీలు మార్చిన శాసనసభ్యులను ఎందుకు రిజైన్ చేసి ఎన్నికలు పెట్టట్లేదు కేసీఆర్ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం. అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉంటే, అంత కాన్ఫిడెంట్గా మిగతా వాళ్ళు ఉంటే అది ఎందుకు చేయట్లేదు? గుత్తా సుఖేందర్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా పార్టీలో చేరారు, ఆయన రాజీనామా చేసి ఎంపీ ఎలక్షన్ పెట్టమనండి. ఇప్పుడు దాదాపుగా 25-30 శాసనసభ్యులు రాజీనామాలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని హరించి అన్ని సిద్ధాంతాలను పక్కకు వదిలి ఈరోజు రూలింగ్ పార్టీలో చేరారు కదా. మరి వారు రాజీనామా చేస్తే ఎన్నికలు ఎందుకు పెట్టరు? ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.